హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తని అయితే తెలియజేసింది. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు, ఏ పథకానికైనా డబ్బులు రావాలి అనుకుంటే ఈ ఒక్క కార్డు ఉంటే చాలు, మీకైతే డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే పడిపోతాయి. ఆ కార్డు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా మనమైతే తెలుసుకుందాము. ఎవరైతే ఈ రైతన్నలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తాను ఉంటాను. రైతన్నలకు సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసిన మన ఏపీ ప్రభుత్వము. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు, ఎటువంటి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది దీనికైతే ఈ కార్డు ఉంటేనే ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే చేరుతాయి. ఆ కార్డు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్డు రైతులకు కేటాయిస్తుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో రైతులకు సబ్సిడీ వివరాలన్నీ ఈ కార్డు ద్వారానే ఆన్లైన్లో పూర్తి చేసుకునేలాగా అవకాశాన్ని కల్పించింది మన ఏపీ ప్రభుత్వం. దీంతో ఈ పథకం పడలేదు, ఆ పథకం పడలేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పడకుండా కేవలం ఈ కార్డు నమోదు చేసుకుంటే చాలు. ఇక అన్ని కార్డుల్లోనే రైతు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కార్డును శ్రీకారం చుడుతుంది. ఆ కార్డు అనేది ఏంటో తెలుసుకుందాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే రైతాంగం ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాల్లో మెట్టు ప్రాంతం మినహా అన్ని ప్రాంతాల్లో ఏడాదికి 2 సార్లు వరితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే రైతాంగం ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో మెట్టు ప్రాంతం మినహా అన్ని ప్రాంతాల్లో ఏడాదికి 2 సార్లు వరితో పాటు ఇంకొన్ని పంటలు సైతం పండిస్తూ ఉంటారు. అయితే వారికి అందాల్సిన సబ్సిడీ విషయంలో రైతులు ఎప్పటికెప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తున్నారు. అందుచేత రైతన్నలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాజాగా ప్రభుత్వం అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ 21 అనే నెంబర్లతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డు రైతులకు కేటాయిస్తుంది. ఈ కార్డు రైతులకు అందించినట్లయితే వారికి పథకాల వివరాలతో పాటు రైతులకు కనిపిస్తున్న సబ్సిడీలు మరియు వారికి అందిన పథకాలు, అందాల్సిన పథకాలు ఇలా దాదాపు అన్ని వివరాలు ఆన్లైన్లో చూపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు గారు దీని గురించి అయితే తెలియజేశారు. ఇకపోతే జిల్లాలో సుమారు 1.70 లక్షల మంది రైతులు ఉన్నారని, వారి వివరాలు సేవా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగులు పోర్టల్లో నమోదు చేసి తర్వాత ధృవీకరణ నిమిత్తం ఎంఆర్ఓ లాగిన్ ఇస్తారు. అక్కడ ధృవీకరిస్తే సంబంధిత రైతు మొబైల్ నెంబరు 21 నెంబర్తో కూడిన ప్రత్యేక ఐడి సమాచారం వస్తుందని చెప్పి తెలియజేశారు. అయితే ఈ నమోదు ప్రక్రియలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వేగవంతంగా నమోదు ప్రక్రియ మరలా ప్రారంభమైనట్లు అధికారులు తెలియజేశారు. ఇకపోతే జిల్లాల్లో రోజుకు 1800 మంది రైతుల వివరాలు ఈ కార్డులో నమోదు చేయనున్నారని చెప్పి తెలియజేశారు. ఇకపోతే దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళి రైతులు దీని గురించి దరఖాస్తు చేసుకోవాలి అనేది చూసుకుంటే ఈ నమోదుకు సంబంధించి రైతులు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, కొత్తగా వచ్చిన ఎల్పి నెంబర్తో కూడిన 1B పాస్బుక్ జెరాక్స్, రేషన్ కార్డు మరియు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే చాలు, మీకైతే ఈ కార్డు అనేది మీకైతే అందజేస్తారు. ఓకేనా అండి, ఎవరైతే ఈ రైతన్నలు ఉన్నారో తప్పకుండా ఈ కార్డు అనేది మీరైతే చేపించుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఒక పథకానికి సంబంధించి ఏ డబ్బులు పడాలన్నా ఈ కార్డు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోకుండా ఈ కార్డు అనేది మీకైతే బాగా అయితే యూజ్ అవుతుంది. ఓకేనా అండి, నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.